ఏదైనా పని చేస్తే డెడికేషన్తో చేయాలి, కమిట్మెంట్తో చేయాలి, వ్యయ ప్రయాసలు ఎన్ని ఎదురైనా కూడా లెక్క చేయకూడదు అని చెప్తూ ఉంటారు కదా. మహాభారతంలో మనకు ఒక కథ ఉంటుంది. అర్జునుడిని చెట్టు మీద పక్షి కనపడుతోందా అని గురువు అడిగితే పక్షి కన్ను కనపడుతుంది, ఆ కన్ను మీద గురి పెట్టారంటాడు కదా. అదనమాట డెడికేషన్ అంటే. ఇలాంటి డెడికేషన్ మనకి కొన్ని విషయాల్లో మన వర్తమాన రాజకీయ పరిణామాల్లో కూడా కనపడుతుంది. రాష్ట్రమంతా తుఫాన్ ప్రభావం గురించి, తుఫాన్ ఎలాంటి బీభత్సం చేస్తుంది అనే విషయాల గురించి మాట్లాడుతున్న టైంలో ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒక జీవో గురించి ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం కనబడుతోంది. డిజిటల్ పబ్లిసిటీస్ కోసం 100 కోట్లు అని వినపడుతున్న టాక్ వెనక అసలు వాస్తవం ఏంటి? ఇంత ఆశ్చర్యం ఎందుకు వస్తుంది? పబ్లిసిటీస్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టకూడదా? అదేలేండి, డిజిటల్ పబ్లిసిటీస్ కోసమే ఖర్చు పెట్టకూడదా? ఇంత టాక్ ఎందుకు నడుస్తుంది? ఏపీ ప్రభుత్వం ఇదిగో 28వ తేదీన ఈ జీవో రిలీజ్ చేసింది. డిజిటల్ పబ్లిసిటీస్ కోసం, డిజిటల్ కార్పొరేషన్ కోసం 100 కోట్లు అలాట్ చేస్తూ అందులో దశల వారీగా ఎప్పుడెప్పుడు ఎంతెంత రిలీజులు చేస్తారు అనే వివరాలు ఇందులో ఉన్నాయి. ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం ఇందులో ఏముందో. 28/10/25న ఈ జీవో వచ్చింది, చూస్తున్నారుగా. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ ₹20 crores towards granting aid for third quarter of financial year 2025-26 to meet the expenses of corporation, promotional expenses, salaries, administrative expenses, etc. of AP Digital Corporation Limited. Orders issued. అంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అవసరాల కోసం, ప్రమోషనల్ ఖర్చుల కోసం 20 కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తున్నారు అనేది. మొత్తం బడ్జెట్ ఎలకేషన్స్ 100 కోట్లు అనే విషయాన్ని ఇందులోనే కింద పారాగ్రాఫ్లో చెప్పారు. అది ఒకసారి చూడండి. బడ్జెట్ ఎలకేషన్ ఆఫ్ 100 crores only to Andhra Pradesh Digital Corporation Limited under various heads of accounts and distributed into 4 installments. First of 35%, second and third quarters 2020 each, and remaining 25% fourth quarter budget release. అంటే ఇది థర్డ్ క్వార్టర్ అన్నారు కదా, 20% 20 కోట్లు ఇప్పుడు రిలీజ్ అయినాయి. డిజిటల్ కార్పొరేషన్ ప్రమోషన్స్ కోసం ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెడుతోందట. అందులో భాగంగా ఈ రిలీజ్ చేశారు, అది కూడా తుఫాన్ సమయంలో. ఇది మ్యాటర్. ఇంతకీ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది ఒకసారి అది కూడా డీటెయిల్గా చూద్దాం. సో దట్ మనకి ఈ ఖర్చు వెనుక అసలు రేషనల్ ఎంత ఉంది, ఈ ఖర్చు వెనుక ఉద్దేశం ఏంటనేది మనకు అర్థమవుతుంది. డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది అని ఏఐని అడిగితే, యాక్ట్ యాజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్ బై డిసిమినేటింగ్ ఇన్ఫర్మేషన్, ప్రమోటింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ మేనేజింగ్ గవర్నమెంట్ కంటెంట్ అక్రాస్ వేరియస్ డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్తా ఉంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ ప్రమోషన్స్ ఇది చూస్తుందన్నమాట. అంటే డిజిటల్ మీడియాలో పబ్లిసిటీస్ కోసం మనం పెడుతున్న ఖర్చు 100 కోట్ల రూపాయలు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మన గుప్పెట్లో ఉండగా, భారీ ప్రకటనలు రోజు వస్తూ ఉండగా, మన కోసం పార్టీ వైపు నుంచి అనేక ఛానల్స్ డిజిటల్ వే నడుస్తూ ఉండగా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మన చేతుల్లోనే ఉండగా, కొత్తగా దానికి యాడెడ్గా ఈ డిజిటల్ కార్పొరేషన్ మీద ఇంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. అయితే ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, నేను మీడియా నుంచి వచ్చినాను కదా, దట్టు నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ అంతా యాజ్ ఏ హెచ్ఓడి ఆంధ్రజ్యోతి బ్యాక్గ్రౌండ్ కదా. ఇది చూసినప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. అందులో 2 చూద్దాం. ఒకటి, 2019కు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ లాంటి సంస్థల వైపు నుంచి ఈ ప్రమోషనల్ ఖర్చుల చెల్లింపులు చాలా వరకు జరుగుతూ ఉండేవి. ప్రమోషనల్ డిజైన్కి సంబంధించి నేను పనిచేసే సంస్థకి ప్రభుత్వానికి మధ్య కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం లాంటి యాక్టివిటీస్లో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉంటా కాబట్టి మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అనేది నాకు కొంచెం అవగాహన ఉంటుంది. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ లాంటి సంస్థల నుంచి జరుగుతూ ఉండేవి, కొన్ని ఐఎన్పిఆర్ నుంచి వస్తూ ఉండేవి. ఇది ఒక పాయింట్ ఇక్కడ. తర్వాత రెండోది, జగన్ ప్రభుత్వ హయాంలో ఈ డిజిటల్ కార్పొరేషన్ అనే సంస్థ కార్యకలాపాల మీద ఎక్కువ రాజకీయ చర్చ జరిగింది. అప్పట్లో టీడీపీ ఏం ఎలిగేషన్స్ చేసింది? మొత్తం ప్రభుత్వ సొమ్ము జగన్ డిజిటల్ కార్పొరేషన్కి దోచిపెడుతున్నారు, డిజిటల్ పబ్లిసిటీస్ పేరుతో వైసీపీ కార్యకర్తల్ని నియమించేసి కోట్లాది రూపాయలు దాని మీద ఖర్చు పెడుతున్నారు అని ఎలిగేషన్స్ చేయడము. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ తర్వాత కొన్ని విచారణలకు ఆదేశించడం కూడా చూసాం. అంటే మీరు అప్పటి డిజిటల్ కార్పొరేషన్ యాక్టివిటీని తప్పుపట్టారు అంటే అందుకు విభిన్నమైన మార్గాన్ని
మార్గాన్ని ఎంచుకుంటారని, ఖర్చులు తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాలాంటి వాళ్ళు. ఎందుకంటే ఎలిగేషన్స్ గట్టిగా చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు ఏకంగా 100 కోట్లు ఈ కార్పొరేషన్ కోసం ఖర్చు పెడుతున్న తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. అప్పుడేమో రాజకీయ ఎలిగేషన్స్ చేసాము, ఇప్పుడు మాత్రం ఇంత బడ్జెట్ దీనికి ఖర్చు పెడుతున్నామా అని అనిపిస్తూ ఉంది. ఈ లెక్కలు చూసిన తర్వాత 100 కోట్ల బడ్జెట్ ఒక్క డిజిటల్ కార్పొరేషన్గా ఉందంటే మిగతా ప్రమోషనల్ యాక్టివిటీస్ మీద ఇంకా ఎన్ని 100 కోట్లు ఖర్చు అవుతూ ఉండుండొచ్చు. చాలా మందికి తెలుసో లేదో, ప్రభుత్వంలో 34-35 మంత్రిత్వ శాఖలుంటే అందులో క్యాష్ రిచ్ అని చెప్పదగిన మంత్రిత్వ శాఖల్లో ఐ&పిఆర్ ఒకటి. ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం 100 కోట్లు వెచ్చించే వెసులుబాటు ఆ శాఖలో ఉంటుంది. అందుకని ఈ మాట అంటున్నా. ఇది చూసిన తర్వాత ఇంత ఖర్చులు జరుగుతున్నాయా అని ఎవరైనా కొంచెం లాజికల్గా ఆలోచించడానికి ట్రై చేసి, అదేంటి ఒక్క డిజిటల్ కార్పొరేషన్ కోసమే 100 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మెడికల్ కాలేజీ ఈచ్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు అవుతుందని 10 × 500 5,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు కదా. ఈ ఖర్చులు కొన్నింటినే అటు మళ్ళిస్తే గనక ఎంత మేలు జరుగుతుంది లాంటి ఆలోచనలు చేశారు అంటే మీ మీద వెంటనే కాకిరెట్టపడినట్టుగా అమాంతం వైసీపీ ఏజెంటనో లేదంటే ప్రభుత్వ వ్యతిరేకనో రాష్ట్ర ద్రోహినో ముద్ర పడిపోతుంది. అంత అవసరమా ఇప్పుడు? జస్ట్ ప్రమోషనల్ ఖర్చులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటే కనుక లెక్కపత్రం చదువుకున్న వాళ్ళకి, సామాన్యులకి కాస్త అర్థమవుతుంది. అంతే తప్ప అందులో రేషనల్ వెతకడానికి ట్రై చేయకండి దయచేసి. ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోగలుగుతాం, కానీ ఆ ప్రాధాన్యాలని మనం డిసైడ్ చేయలేం కదా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టెన్యూర్ కదా. అది అసలు మ్యాటర్. అందుకోసమే డిజిటల్ కార్పొరేషన్ యాక్టివిటీ గురించి నేను ఇంతలా చెప్తున్నా.